హృదయమందు భక్తి ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం. సువార్త అనున్నది మొట్టమొదట మానవ హృదయములకే గాని మనసుకు కాదు. సువార్త మనిషిని మనసులోనికి వెళ్ళితే భక్తి గలవాడనని స్వయం తృప్తి కలుగుతుంది. మనము మోషే ధర్మశాస్త్రముకు లోబడితే కొంచెము ఆశీర్వాదము పొందుతాము, కానీ అది మారు మనస్సు కాదు. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు అని దేవుని వాక్యములో ఉన్నది. నీ హృదయము సువార్త కొరకు చేయబడింది. సువార్త చేరినప్పుడు మాత్రమే హృదయము తృప్తి పడుతుంది. దేవుడు అనగా మనిషి రూపము కలిగిన యేసుక్రీస్తు మరణించడానికి కారణము నీ పాపమే అనే సువార్తను నీవు తప్పక విశ్వసించాలి. ఒక తల్లి క్రియ తన బిడ్డకు మరణాన్ని తీసుకువస్తే ఆమె తన జీవితకాలమంతా ఏడుస్తూనే ఉంటుంది. నీ పాపమే యేసుక్రీస్తుకు మరణమును తీసుకుని వచ్చినది. అది నీ హృదయంలోనికి ప్రవేశించినదా? అది చెయ్యి, ఇది చెయ్యి అనున్నది సువార్త అని అనేక మంది అనుకుంటారు. కాదు, అది మోషే ధర్మశాస్త్రము. అది ఎన్నడూ ప్రేమను ఇవ్వదు. ఎటువంటి ఆకర్షణ లేని వారిని సైతము ప్రేమించినప్పుడు మాత్రమే ఒక క్రైస్తవుడు నిజముగా విడిపింపబడినట్లు. నిన్ను ప్రేమ మెట్టులోనికి పైకి లేపు విధముగా యేసు నీ కొరకు మరణించాడు. ధర్మశాస్త్రము నెరవేర్చబడినట్లుగా నీవలే అగునట్లు దేవుడే క్రిందకు దిగి రావలసి వచ్చినది. నీవు పశ్చాత్తాపపడినప్పుడు నీవు నీ పాపముల కొరకు ఏడుస్తావు. నీలో ఉన్న దేవుని ఆత్మ కూడా ఏడుస్తాడు. నీవు మాట్లాడుతున్నప్పుడు ఇతరులు కూడా ఏడ్చినట్లు నీలో నుండి సహజముగా సువార్త వచ్చును. ఒకప్పుడు ఈ రోడ్ అను పట్టణపు మిషనరీలను తేలివేశారు. అక్కడ ఉజ్జీవ కూటములను జరుపుటకు మేము వెళ్ళినప్పుడు సమయాభావము వల్ల మధ్యరాత్రిలో మాత్రమే కూటము పెట్టుట సాధ్యమైనది. మేము సువార్త అందిస్తుండగా నేల అంతా కన్నీటిమయమైపోయింది. నేను నడుస్తూ జారిపోయాను. ఒక మనుషుడు నిజముగా మారుమనసు పొంది ప్రసంగిస్తే హృదయ రహస్యాలు బయలుపరచబడతాయి. కాబట్టి వచ్చి విన్నవారు నీలో దేవుడు ఉన్నాడని గ్రహిస్తారు. అంతేగాక వారి హృదయము లోతైనది. పశ్చాత్తాపంతో దానిని త్రవ్వినట్లయితే పరిశుద్ధాత్ముడు నివసించు ప్రదేశముగా ఆ హృదయము మారును. నీ పాపములను పూర్తిగా త్రవ్వి బయటకు తీసినట్లయితే నీ ఒక నూతన సృష్టిగా మారతావు.